హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్ సర్తాస్ హ్యాపీస్ వరల్డ్. ఇదిగోండి, ఇక్కడ చూసారా, ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇదంతా మా ఊరండి. ఇక్కడ మా బిల్డింగ్ మీద నుంచి చూసి అన్నీ కనిపిస్తాయి. ఇదిగోండి మా చెరువు. మేము దసరాకు వచ్చేసామండి మా ఊరికి. సో ఇక్కడ చూడండి, దసరా రోజు ఉదయాన్నే ఇలా కల్లాపి చల్లుతాం అనమాట. సో ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళు కల్లాపి చల్లుతున్నారు. నేను వెళ్ళేసి బర్రెల దగ్గరికి వెళ్ళి నేను పాలు పట్టుకొచ్చేసాను అనమాట. సో ఇక్కడ చూసారా, ఇక్కడ మా వాళ్ళు, మా హస్బెండ్, మా పెద్ద బావ గారు, మా మరిది గారు, వీళ్ళందరూ కార్ తీసుకొని వెళ్తున్నారు. ఎక్కడికి అనుకుంటున్నారు? వాళ్ళు క్లీన్ చేసి కారంతా పూజ చేయించుకోవడానికి. ఎక్కడో కదండి, మా ఊర్లో ఉన్న మల్లన్న గుడికి. అక్కడికి వెళ్ళి వాళ్ళు కారంతా క్లీన్ చేసుకొని ఇట్లా అయ్యవారితో పూజ చేయించుకున్నారు. ఇక్కడ చూసారా, అయ్యవారు కూడా పాపం ఎంత ఓపికగా పూజ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, మొత్తానికి వీళ్ళు పూజ కంప్లీట్ చేసుకున్నారు. సో వీళ్ళు పూజ అక్కడ కంప్లీట్ చేసుకున్నారు. మేము ఇక్కడ ఇంటి దగ్గర ఏం చేసామంటే, ఇలా కట్టెలు పొయ్యి పెట్టి నీళ్ళు కాసేసి స్నానం చేసుకున్నాం అనమాట. మేము స్నానం చేసేలోపు మా మామయ్య వాళ్ళు వెళ్ళి చికెన్ తీసుకొచ్చారు. తర్వాత మా మామయ్య గారు వచ్చేసి ఇట్లా మామిడాకులు పెట్టారు తోరణానికి. ఇట్లా ఇది పక్కనే మా పెద్ద మామయ్య వాళ్ళ ఇల్లు. ఇదిగోండి, మా అత్తమ్మ వంట చేస్తుంది. ఇదిగోండి, మేము పూరీలు తాలుస్తున్నాము. ఇదిగోండి, మా మరిది గారు ఎంతో వంట చేసినట్టు వీడియో తీస్తున్నానని చెప్పి గరిటెక్సి కలుపుతున్నారు అన్నమాట. ఎంతో తనే మొత్తం కూర వండినట్టు చేస్తున్నాడు. ఇట్లా అంతా సో మొత్తానికి ఒక్కొక్కరం ఒక్కొక్క వంట మేము షేర్ చేసేసుకున్నాం అనమాట. ఇలా పూరీలు కాల్చేసామన్నమాట. సో నెక్స్ట్ ఇలా వంటలు మొత్తం ముగించుకొని మేము ఇప్పుడు నైవేద్యం పెట్టడానికి వెళ్తున్నాం. చూడండి, మా అత్తమ్మకి నైవేద్యం కోసం వచ్చేస్తాము. నైవేద్యం అంటే దేవుడికి కాదండి, మా పెద్దవాళ్ళంటే మా మామయ్య గారు, అమ్మ వాళ్ళకి, నాన్నగారికి, ఎవరైతే చనిపోయినారో వాళ్ళకి మేము ఇట్లా ప్రతి పండుగకి నైవేద్యం వండి వాళ్ళకి పెడతామన్నమాట. సో ఇక్కడ మా అత్తమ్మ గూట్లో, మా ఊర్లో ఇదైతే మేమైతే గూటి అంటామండి. మరి మీరేమంటారో కమెంట్ చేయండి కింద. మేము దీపం పెట్టేసి ఇలాంటి ఇస్తరాకులలోనే మేము మా పెద్దవాళ్ళకి పెడతామన్నమాట. ఇది వచ్చే సాంప్రదాయం అంట. నేను మా అత్తమ్మ వాళ్ళ దగ్గర నుంచే తెలుసుకున్నాను. ఇట్లా అన్నం పెట్టేసి తర్వాత మటన్, పూరి, బజ్జీలు అలాంటివి పెట్టి మేము కళ్ళు కూడా సాక పెడతామండి. సో కళ్ళు నీళ్ళతోని సాక పెట్టేసి ఇట్లా మేము కొబ్బరికాయ కొట్టేస్తాం. ఇట్లా మా అత్తమ్మ కొబ్బరికాయ కొట్టిన తర్వాతకి సాక పెట్టేసి దండం పెట్టుకుంటుంది. అలా నైవేద్యానికి మొత్తానికి కంప్లీట్ చేసేసి దండం పెట్టేసుకుంటాం అన్నమాట. దండం పెట్టుకున్న తర్వాతకి నెక్స్ట్ మా ఇంట్లో అందరం ఒకరి తర్వాత ఒకరం దండం పెట్టేసుకుంటాం అనమాట. ఇప్పుడు మా హస్బెండ్, ఇదిగోండి మా పుత్రరత్నం పెద్దవాడు, వాడికి పెద్దవాళ్ళంటే తెలియదు కదా, జేజా అని చెప్తే వాడు భజన చేస్తున్నాడు. వాడికి దేవుడు అన్న ఎంత భక్తియో చూడండి. ఇప్పుడు ఏం చేస్తాడో వాడు. అదిగోండి, జేజా అని చెప్తే కింద వెళ్ళి పడుకొని దండం పెట్టుకుంటున్నాడు దేవుడికి. పాపం వాడు పెద్ద అమాయకుడు. నెక్స్ట్ నేను వచ్చేసి దండం పెట్టుకున్నానండి. ఇలా అందరం ఒకరి తర్వాత ఒకరు దండం పెట్టుకున్న తర్వాత ఇట్లా అందరం ఒకటే దగ్గర, అంటే మా వాళ్ళే కాదు, మా ఫ్యామిలీ కాకుండా మా పెద్ద మామయ్య వాళ్ళు అందరూ, మా ఊర్లో ఉండే మా చుట్టాలందరం కలిసి తింటాం. అదంతా అయిపోయిన తర్వాతకి ఈవినింగ్ మేము జమ్మికి వెళ్ళేసి వచ్చిన తర్వాతకి ఇట్లా మా ఆడపడుచులకి, మా మామయ్యలకి అందరికీ కాళ్ళకి దండం పెట్టుకుంటాం. ఇక్కడ వచ్చేసి మా ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో ఇలా మా మామయ్యలు, మా ఆడపడుచులు, వదినలు, అన్నలు అందరూ కలిసి, మా బావ వాళ్ళందరం కలిసి కూర్చొని ఎంజాయ్ చేస్తామన్నమాట. ఇదిగోండి, మేమందరం థమ్స్అప్ తాగుతాం. మా పెద్దవాళ్ళందరూ వాళ్ళ డ్రింక్ వాళ్ళు తీసుకుంటారు. సో మేము ఇలా సెలబ్రేట్ చేసుకుంటాం ఇంకా దసరా. బాయ్.